ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లా తయారంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఈ అమ్మాయిలు అందరూ ఐటీఓని నమ్ముతున్నారు. నెక్స్ట్ ఐటీఓ దొరికింది అనుకో పిల్లకి, కాంట్రాక్ట్ ఏముంటుంది తెలుసా, నీ జాబ్ పోయినాక నేను నీకు డివోర్స్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కట్నాలు ఇచ్చి పుచ్చుకుందాం అనుకుంటున్నా. సాఫ్ట్వేర్ నుండి 40,000 సంపాదించినా ఓకే, అది నాకు అర్థం చేసేసుకుంటారు. బిజినెస్ లో ఉండి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండి నెలకు 10 లక్షలు సంపాదించినా కూడా ఏం జాబ్ సెక్యూరిటీ రా ఇప్పుడు. ఏం రవి వెళ్దామా పెళ్లి కదా. మ్యాచ్ వచ్చిందని పంపించింది, ఎల్లురా మాట్లాడరా, వెళ్ళి కూర్చుందాం కాఫీ షాప్ లో మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే ఆ పిల్ల ఒక లిస్ట్ ఆఫ్ కండిషన్స్ పెట్టింది. నేను మా అమ్మ నాన్నతో ఉండకుండా బయట ఉండాలంట. 25 వచ్చింది, బాగానే ఉన్నాం. సరే ఎందుకు ఇప్పుడే స్టార్ట్ మనకు పెళ్లి ప్రెషర్, చేసుకుందాం కదా. ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటూ ఏమో ఏడిపోయింది. 11 గంటలకు కోరుతాను ఫోన్. ఇంతకుముందు చూసినప్పుడు ఆడ బాల్కనీలో కూర్చొని ఏదో పర్సనల్ గా ఫోన్ మాట్లాడుతున్నాడు. పిల్లనా పిల్లనో ఎవరో తెలియదు నాకైతే. డాడీ మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, వద్దు చూడొద్దు అంటే మీరు విన్నారా? మీరేమో వినట్లేదు, వాళ్ళేమో చెట్టు ఎక్కి కూర్చుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పాను, అటు ఇటు పోయి నాకు పడుతుంది. ఇక వాళ్ళందరూ రావటం చెప్పటం నాకు చేయటం. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి? సరే వదిలేసేయండి. ఇక మళ్ళీ ఇంకోటి చూస్తామేంటి డాడీ, నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు డాడీ నాకు అర్థం కాదు. రోజుకు పంచాయతీ పెడుతున్నావు నువ్వు కూడా నాకు. సరే పెట్టే, నేను మళ్ళీ చేస్తా, బయట ఉన్నాను నేను. సరేనా జాగ్రత్త. ఏం రవి వెళ్దామా పెళ్లి కదా. ఇచ్చుడే దావత్ ఇచ్చుడే ఇప్పుడు దేనికి మా పెళ్లి ఫిక్స్ అయింది కదరా, మనం చెప్తుండు పెళ్లి డాడీ పెళ్లి అంటే ఫిక్స్ అయిపోయింది. అంతే కదా పెళ్లి కాదా ఆడ కాదు. నిన్న మా మ్యాచ్ వచ్చిందని పంపించింది, ఎల్లురా మాట్లాడరా, వెళ్ళి కూర్చుందాం కాఫీ షాప్ లో మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే ఆ పిల్ల ఒక లిస్ట్ ఆఫ్ కండిషన్స్ పెట్టింది. నార్మల్ కాఫీ తాగుతున్నాను నేను, సిగ్గునీయంగానే ఒక కండిషన్. ఎందుకు నార్మల్ కాఫీ తాగొద్దంటారా? చెప్పేది నువ్వు అడిగిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాను అని ఫస్ట్ నెలకి చెప్పు. నేను ఆబ్వియస్లీ ఇంకేముందా బాడీ ఎక్స్పెక్ట్ బ్రో. కట్నంలో కట్ చేసుకో, అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ కట్నంలో కట్ చేసుకో. ఫస్ట్ ఏమైందా, కట్నం దాకా పోయిందమ్మా, అమ్మ చాలా పెద్ద విషయం తెలిపోయింది. ఫస్ట్ ఏమైంది, స్టార్ట్ చేసింది నెలకి ఒక 2 లక్షలన్నా సంపాదించాలంట మినిమం. సరే ఓకే పోయి మనం బాగానే సంపాదిస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఒక కారు ఉండాలంట, మళ్ళీ అమ్మకు ఒక సపరేట్ కారు కావాలంట. ఓకే సరే కారు ఓకే. సో ఆమె ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే సపరేట్ కారు, దానికి ఓకే సరే ఏముంది సో ఇదంతా సరే ఓకే అనుకున్నా నేను. సరే ఇప్పుడు ఏంటి అంటే వారానికి ఒకసారన్నా బయటికి తీసుకుపోవాలంట, నెలకు ట్రిప్ అంట. ఇంకా ప్లస్ ఇంకోటి ఏంది, ఆ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే అడగద్దంట. ఇంకోటి నేను మా అమ్మ నాన్నతో ఉండకుండా బయట ఉండాలంట నేను, ఆ అమ్మాయితో సపరేట్. సరే ఏదో సరే నార్మల్ స్టార్టింగ్ మ్యారీడ్ లైఫ్ ఇదంతా కదా అనుకుంటే ఇది చెప్తా పోయింది వాళ్ళు ఇష్టం. అదొక్కటి అడుగు పోయి చాలా దగ్గర నాకు చెప్పని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మినిమం ప్రైస్ కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు. 2 లక్షలు బ్రో, 2 కోట్లు ఆమె ఇచ్చే కట్నానికి ఆమె మినిమం 30 crores 40 crores అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏంది రివర్స్ కట్నం అంటే అంత ఉన్నోడు కావాలంట, ప్లస్ సొంత ఇల్లు ఉండాలంట. ఆ అమ్మాయి పెళ్ళి అవ్వగానే సొంత ఇంట్లోనే ఉండాలంట. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కట్నాలు ఇచ్చి పుచ్చుకుందాం అనుకుంటున్నా. ఏమో అదే కదరా నాయన, నాకు అర్థమై సావట్లేదు. ఇంకో ట్విస్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్తా. ఏం చేస్తున్నావు అని అడిగితే నేను చెప్పా ఇట్లా మనకి బిజినెస్ ఉంది అని అంటే, ఓ అవునా మీకు బిజినెస్ ఉందా అని వాయిస్ డౌన్ చేసేసిందిరా. ఈ మధ్య బిజినెస్ అంటే పిల్లలు ఇస్తలేదు కదా. అదే కదా నాకు అర్థం కాదు. మినిమం ఐటీ జాబ్ రిక్వైర్మెంట్ అంటారా? సాఫ్ట్వేర్ నుండి 40,000 సంపాదించినా ఓకే, అది నాకు అర్థం చేసేసుకుంటారు. బిజినెస్ లో ఉండి క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండి నెలకు 10 లక్షలు సంపాదించినా కూడా ఏం జాబ్ సెక్యూరిటీ రా ఇప్పుడు. ఎవరికి జాబులు బయట. నాకు ఒక్కసారి మాటినాగా నాకు ఫ్యూజ్ అవుట్ అయినా అసలు. అంటే పిల్ల పెళ్లి చేసుకుంటుందా లేకపోతే కాంట్రాక్ట్ నడిపించుకుంటుందేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారు. నెక్స్ట్ ఐటీఓ దొరికింది అనుకో పిల్లకి, కాంట్రాక్ట్ ఏముంటుంది తెలుసా, నీ జాబ్ పోయినాక నేను నీకు డివోర్స్ జాబ్ పోతే డివోర్స్ ఇస్తాను. కాదు ఇప్పుడు నాకు ఇంత చెప్పిన తర్వాత నాకు మైండ్ అసలు అర్థం కావట్లేదు. నాకు అంటే నేను పెళ్లి చూపులకు వచ్చినా లేకపోతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు కూడా నా ఫైనాన్షియల్ గా లోన్ ఇద్దానికి ఇంటర్వ్యూకి పిలిచిందా నాకు అర్థం కావట్లేదు. హెచ్ఆర్ రౌండ్ అయిందా భయ్యా అట్లా ఉంది భయ్యా.
నెక్స్ట్ ఇంకోటి ఇదంతా ఒక ఎత్తు. దిస్ ఇస్ ఫైన్ మామ, ఓకే సరే పిల్ల కోరికలు ఉంటాం తప్పలేదు, మనకు కూడా ఉంటాయి. నేను వాళ్ళ అమ్మకు కూడా నచ్చాలంట, ఆమె కూడా ఓకే చేయాలంట. చాలా వరకు ఇద్దరు ఏమో కదా, నేను వాళ్ళ అమ్మకు కూడా నచ్చాలంట. అంటే డాడీకి నచ్చే అవసరం లేదా? నాకు అదే అనిపించింది, నా డాడీ రెస్పెక్ట్ ఇట్లా బతుకుతున్నారా జనాలు బయట. ఆల్రెడీ అమ్మాయిలు ఎట్లా తయారంటే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఈ అమ్మాయిలందరూ ఐటీఓని నమ్ముతున్నారు. సో ఐటీఓడు ఏం మనకు చంపని, టార్చర్ చేయని, టాక్సిక్ ఉండని ఏమైనా ఉండని మెంటల్ టార్చర్ అంతా తెచ్చి ఇది ఓకే అంటే ఇంకెన్నారే సంబంధాలు మీద పడతారు. వాడికి పోయినాక ఎంత టార్చర్ పెట్టి చంపుతాడో తెలియదు. అమెరికా మామ అది, అమెరికాలో టార్చర్ పడినా సుఖంగా పడతారు. అది అక్కడ ఏం చేసినా ఏం చేస్తుండే మనకి ఇంకా ఓన్లీ ఒక ఫోటో తీసి పెడితే అయిపోయాయి. వెనకాల పెద్ద కార్ ఉందా, ల్యాంబ్ ఉందా, అయిపోయింది. చింతకెళ్ళ వీళ్ళు తీస్తాను. డంకీ మూవీలో ఆ ఫ్రెండ్ ఫస్ట్ పోతాడు అడిగి పోయి ఇల్లు పోయి చూసే వరకు ఆడు స్టాచ్యూ అరే ఇప్పుడు అదే ఇప్పుడు 25 వచ్చింది, బాగానే ఉన్నాం. సరే ఎందుకు ఇప్పుడే స్టార్ట్ మనకు పెళ్లి ప్రెషర్? చేసుకుందాం కదా కొంచెం. బయాలజికల్లీ కరెక్ట్ కానీ బయాలజికల్ అని కాదురా, ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్ లో ఇంకొంచెం మనం సెట్ అయినా లేకపోతే ఇంకొంచెం లైఫ్ చూసి ప్రాపర్ ఏం చేసి అప్పుడు చేసుకుందాం కదా. ఫస్ట్ థింగ్ ఇప్పుడే పిల్ల గతి లేదు, తర్వాత 30 అట్లా గతి లేదని చెప్పి మరి ఇన్ని కోరికలు అని తెచ్చుకొని ఇప్పుడు ఇంటికి పోయేది ఎందుకురా మనం? బయట ఎన్ని టెన్షన్లు, బిజినెస్ ఎన్ని టెన్షన్లు పడ్డా రాత్రి 8 ఇంటికి పోయినాడు ప్రశాంతంగా పడుకోనికో ఉండనికి. ఈడకొచ్చి కూడా అన్ని పంచాయతీలు పెట్టుకుంటాడు, మనం ఇంకెందుకురా పెళ్లి చేసుకుని ఇంటికి పోయి నాకు అర్థం కాదు. అందుకే చెప్తా పెళ్లి చేసుకోకండి, మీకేం అర్థం కాదు. పెళ్లి స్టార్ట్ చేసిందండి, స్టార్ట్ చేస్తాను నాకు పెళ్లి చేసుకోకుండా ఏం చేద్దామని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అంటే డౌట్ ఎందుకు కాదు, వీడు లాజిక్ ఏందో చెప్పనా? ఆ సాంగ్ ఉంటుంది కదా, జగమంతా కుటుంబం నాది, ఏకాకి జీవితం కూడా నాదే. అర్థమైందా? అంటే ఒంటరిగానే బతుకుతాను నేను జీవితాంతం. నేను ఒంటరిగా బతుకుతలేరా? ఓడిప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా లేను నేను. మరి ఇంకెళ్తున్నావు? లివింగ్ లో ఉన్నావు. లివింగ్ అని కాదు, ఒంటరితనం అంటే ఏంది? ఎవ్వరు తోడు లేక ఒక్కనే పొద్దున్న లేచి రాత్రి ఒక్కనే ఉండవు, ఒంటరితనం అంటారు. ఏదన్నా ఒక డే నీకు లోన్లీగా అనిపించిన ఇగో ఎంతసేపు ఇంత ముందుకు బ్రోకి కాల్ చేసిన, బ్రో ఏడున్నావు అంటే బయట ఉన్నా, నీకు ఆ టైంలో ఒక పర్సన్ కావాలి. అదే బ్రో, ఇప్పుడు సరే నాకు ఈ టైంలో నాకు అమ్మాయితోనే బయటికి వెళ్ళాలి, లోన్లీగా ఉన్నా అనిపిస్తే టిండర్ బొమ్మలో వేసుకుంటా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా పాత రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే డేట్కి పోతా. అరే ఎన్ని రోజులు మామ అట్లా? అంటే హౌ మెనీ డేస్ లైఫ్ లాంగ్ ఎట్లా లేదా? అంటే ఇప్పుడు జగత్ బాబు చూడరా ఇప్పటికి ఇంత యంగ్ ఉన్నాడు, అట్లనే మనం మెయింటైన్ చేసుకోవడం అనుకో 60 ఏళ్ళ వరకు మనం మెయింటైన్. టాపిక్ పెళ్లి కాదు, నువ్వు లుక్స్ కానీ నువ్వు అంతా అట్లా మెయింటైన్ చేసి 60 ఏళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. దాని తర్వాత చాలా ఆదర్శంగా జగపతి బాబు గురించి చెప్పిన ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఉంది కదా ఉంది బ్రో. నేను అట్లా అంటే ఆయన లాగా నువ్వు హెల్త్ అంతా మెయింటైన్ చేస్తే నువ్వు 60 ఏళ్ళకి కూడా చిల్ అవ్వచ్చు అంటున్నా. బతికేటట్లేదు, ఇప్పుడే 30 వస్తున్నాయి, ఇంక 20 ఏళ్ళ కోసం పెళ్లి ఎందుకు చేసుకోవడం అంటున్నా. అంటే నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, మరి అది ఎవడు తీసుకోవాలి, ఎవడు అనుభవించాలి? ఎందుకు నేను చచ్చిపోయిన కూడా మామ ఇప్పుడు హెల్త్ మొత్తం గుడిచిపోయింది, అది ఇదేంటి డాక్టర్ చెప్పిండు నీకు ఇంకా 6 months టైం ఉంది అని. 6 months నేను ఫ్రాన్స్ ఆడ ఎగిరి చచ్చిపోతా. న్యూయార్క్ పోయి మంచిగా న్యూయార్క్ 52nd అవెన్యూలో లాస్ట్ $5,000 ఉన్నాయి అనుకో, రేపు చచ్చిపోతున్నా. ఈ రోజు $10,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకో, లాస్ వేగస్ పోతాడు. వేగస్ బతకాలనిపిస్తే ఆ మూమెంట్ లో నీకు బతకాలనిపిస్తే డాక్టర్ చెప్పి నాకు అనిపిస్తుంది ఏమో చెప్పలేం. భక్తి ఇంకా మంచిగా మళ్ళీ సంపాదించుకోవాలి. అది కాన్సెప్ట్ ఏంటంటే ఎగరేయటం, అర్థమైందా? నువ్వు రేపు ఎగరే ఇవాళ ఎగరే, రేపు అయితే ఎగరేయటమే. ఎగరేయడం కాదు, బీయింగ్ హ్యాపీ ఇస్ కాన్సెప్ట్. ఇప్పుడు సరే ఇప్పుడు బీయింగ్ హ్యాపీ అన్నాడు, అది మనం 27, 28 ఉందాం అందరం. 20 రోజులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వీడియోలు చూస్తుంటే చిరాకు పడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాకు అసలు 22 రోజులు పెళ్లిళ్ళు చేసుకోవటం. 20 ఏళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే వాడు 20 ఏళ్ళు ఇంట్లో జాదీరు, వానికి ఉప్పు అంటే ఏందో తెలియదు, పప్పు అంటే ఏందో తెలియదు, గ్యాస్ అంటే ఏందో, రైస్ అంటే తెలియదు వానికి. వాడు ఇప్పుడు బయటికి ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మనకి ఉప్పు పప్పు గ్యాస్ ఇవన్నీ తెలుస్తాయి. తెలిసి సరే తెలిసినాయి, ఎట్లా బతుకుతారని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రేమ ఉంటే చాలు బ్రో, ఫుడ్ ఎందుకు? ఎన్ని రోజులు ప్రేమలు? ఆ ప్రేమ ఎన్ని రోజులైనా బతుకుతారు.
అంటే ఇప్పుడు బయట ప్రేమ మనకి తెలియదు. పరమాణాలు అక్కర్లేదు. వీళ్ళందరికీ అసలు బయట రేట్లు కానీ ఎట్లుండేది తెలుస్తుంది కావచ్చు. ఒక్కరి సిలిండర్ రేట్ ఏం మోడీ తాత ఫ్రీకి ఇస్తుండే కదా, యోజనాల కింద ఫ్రీకి దొరుకుతుండే కదా. ఆడు 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నా అంటే వానికి హనీమూన్ పీరియడ్ ఒక 3 months ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన పైసలు అమ్మాయి నగలు తెచ్చింది. ఫస్ట్ థింగ్ వాడు కొట్టే చోటా గోల్డ్ ఫ్లేక్ రేటే సిలిండర్ కూడా ఉంటుంది అనుకుంటాడు వాడు. అది పాయింట్. ఏమన్నా జన అలా చూస్తుంటే పిచ్చిలేసిపోతుంది. అరే ఇంకా దరిద్రం ఏంటంటే ఇలాని ఛానల్ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారు. అబ్బో అది ఇంకా అండ్ అది రెవెన్యూ వాళ్ళకి. వీడియో ఉంది పక్క. అరే ఈ పిల్లని వాళ్ళకి 5,000 ఇచ్చి పిలుస్తారు ఇంటర్వ్యూకి. సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది బ్రో. ఇది దరిద్రం ఉండదు సార్. ఇప్పుడు గలీలో సెలబ్రిటీ అనుకుంటాం. ఇన్ని దరిద్రాలు చూసుకుంటాం మనం చూస్తున్నాం చూడు. అది ఇంకా ఇంకా పెద్ద దరిద్రం. మనం ఇంకా బతుకున్నాం. మనం ఏం చేయలేదు. ఇది ఏంది మరి చేసుకుంటున్నావు లేదా అసలు ఏంది పిల్ల పని? నేను ఏం చెప్తానంటే బ్రో, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఏంటంటే నీకంటూ ఒక తోడు ఉంటది, నీకంటూ ఒక ఫ్యామిలీ వస్తుంది, కొత్త ఫ్యామిలీ, కొత్త. మీరు లేరా మామ? వాడి పాయింట్ ఏంటంటే నీకు అర్థం కాలే. ఇవాళ నేను ఉన్నా, రేపు రోజు నేను ఉంటాను. అదే ఎల్లు నేను ఉంటాను నీ పక్కన. ఏం చేస్తా అంటారు మీరు? అంటే వాడు వెళ్ళిపోతా అంటుంది. ఏం లేదు ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక నువ్వు చేసుకుంటావా చేసుకోవాలి కాదు, ఇంట్లో కూడా రుద్దుతావు. ఇది ఇంట్లో వాళ్ళే రుద్దేది అర్థం అర్థమైందా? బేసిక్ గా నాకు శ్రవణ్ అని ఒక తెలిసిన పర్సన్ ఉన్నాడు అనమాట. ఆయన లాజిక్ ఫాలో అవుతా. ఆయన ఒక 2 years ఏజ్ పెరిగినాక ఆయన ఏజ్ సర్కిల్ కట్ చేసేసి మళ్ళీ 23, 24 ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. సో ఎవ్రీ 2 years ఆయన ఫ్రెండ్ సర్కిల్ మారుతుంటది. చిన్నోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. మంచిది. ఇప్పుడు నాకు ఇంట్లో ఇంకో దరిద్రం ఏందో చెప్పనా. మొన్న ఫంక్షన్కి వెళ్ళాం. 2 ఫంక్షన్లు ఉండే. ఒకటి మా మమ్మీ వాళ్ళది, ఇంకోటి మా డాడీ వాళ్ళది. 2 కార్డులు వచ్చినాయి ఇంటికి. రాగానే ఒక కార్డు చూసి మా అమ్మ, అవి చూడు వాళ్ళ అబ్బాయికి కూడా పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి డాడీ వాళ్ళ సైడ్, మా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అబ్బాయి మొన్న యూఎస్ నుంచి వచ్చిండు, వెల్ సెటిల్డ్ మంచిగా. డాడీకి రాగానే డాడీ కూడా, మమ్మీ డాడీ కూడా మమ్మీ, అవి చూడు వాళ్ళ అబ్బాయి కూడా పెళ్ళి అయిపోతుంది, నీకన్నా నీ ఏజ్ వాడు కూడా, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? చేసుకుందాం అమ్మా, ఇప్పుడు చేసుకున్నాం, తొందరగా ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు. బయట రేట్లు చూస్తాను తక్కువ ఉన్నాయి భయ్యా. ఓ ఇల్లు తీసుకోవాలంటే 40,000 అంటే రెంట్ తెలుసా? ఎంగేజ్మెంట్ చేయాలంటే 5 లక్షలు అవుతున్నావు. 5 రావడమా ఉన్న ఖర్చులో మినిమం స్టార్టింగ్ బేసిక్ రేట్లు 10 స్టార్ట్ ఏడన్నా. ఒక పెళ్లి చేయాలంటే 30 లక్షలు, మళ్ళీ దాన్ని అప్పులు కట్టుకోవాలంటే 2 ఏళ్ళు మళ్ళీ మనకి. మళ్ళీ ఈ మధ్యలో ఇలా కోరికలు ఒకటి, నాకు ట్రిప్ తీసుకోవా, నువ్వు హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నావు, స్విట్జర్లాండ్. ఇప్పుడు నువ్వు ఒక పిల్లకి నువ్వు రిలేషన్ లో వచ్చినప్పుడు నీ ట్రిప్పులు సినిమాలు అవన్నీ పోతూనే ఉంటావు. దాన్ని పాయింట్అవుట్ చేయడానికి లేదు. అంటే సరే ఎంత తప్పించుకున్నా ఏదో ఒక ఏజ్ లో పెళ్లి అవుతుంది. సో నువ్వు ఎంత తప్పించుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మన పేరెంట్స్ పెళ్లి చేయడం మానరు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్న ఇంటెన్షన్ తోటన్నా మనం పెళ్లి చేసుకున్న అది వస్తే సార్ చేసుకుంటాం. సో నువ్వు ఎర్లీగా పెళ్లి చేసుకుంటే ఏంటంటే, సరే ఇంకో 25 ఉంది, 25లో నువ్వు పెళ్లి చేసుకున్నావు, సరే 27కి 25 ముసలి ఇద్దరు 27, 28 నేను 26 పెద్ద పీకే అప్పుడు నేను 30 వస్తున్నాను. నేను 24 వరుతున్నానా? అందుకే ఇంట్రెస్ట్ ఉంది తెలుసా బాబుకి, పెళ్లి అంటుండు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, సరే నీకు 25, 26లో పెళ్ళి అయింది, 27లో పాప బాబు పుట్టినారు. ఇక నువ్వు పిల్లను పెళ్లి చేసుకునే వాళ్ళు ఏదైతే నీ పిల్లలు ఒక 20 years వచ్చేలోపు నువ్వు రిలాక్స్ అవ్వచ్చు కదా. వాళ్ళు ఏదైతే పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. అదే నువ్వు 30కి చేసుకున్న తర్వాత ఇవాళ రేపు 50, 40, 50 ఏళ్ళు బతకడమే మా ఎక్కువ. అంటే నువ్వు చెప్పిన లాజిక్ మనం పాతకాలం, అంటే మన అమ్మ నాన్నల కాలంలో నడిచింది బాగా. అప్పుడు ఆ ఉన్న ఖర్చులకి, అప్పుడున్న పరిస్థితులకి వాళ్ళకి బాగా నచ్చింది. అప్పుడు సోషలైజేషన్ లేదు కదరా. ఇప్పుడు ప్రతి ఒక్కటి సోషలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఏది కావాలన్నా మొబైల్ యాక్సెస్ ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. నువ్వు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా, ఇంట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళైనా చెప్పు కాదు. ఒక టెక్నికల్ గా మాట్లాడదాం. మనమే ఒక్కడ ఉన్నాం, చేసుకుంటామా? ఫుడ్ చేసుకుంటామా? నువ్వు రూమ్ లో వండుకుంటున్నావు రోజు? తప్పదు వండుకోవాలి. అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్, నువ్వైతే వండుకుంటావు, నీకు తప్పట్లేదు. నీకు వచ్చే అమ్మాయి నీకు వండి పెడతా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఆబ్వియస్లీ. కంగ్రాట్స్ బ్రో, ఐ లవ్ యూ. అంటే బాబుకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది మ్యారేజ్ మీద. దిస్ ఇస్ 2024.
సో 24 కాదు, ఇప్పుడు అయిపోతుంది 1 month 25 ఇప్పుడు. బాబు బాగా ఎక్స్పెక్టేషన్ అంటే రేపు వచ్చేవాళ్ళు ఎట్లా అంటే గీతా గోవిందంలో ఉంటది కదా. అప్పట్లో 100 సంవత్సరాలు బతికేటోడే 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లి చేసేటారు. ఇప్పుడు 50 సంవత్సరాలకే బతుకుతున్నాం, మనం 30 సంవత్సరాలు 5 ఏళ్ళకి చేసుకున్నాం. లైఫ్ స్పాన్ తగ్గిపోయిందా? అదే. లైఫ్ స్పాన్ లేదు అంత. అంటే పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరంటావా? ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రతి రిలేషన్లో ప్రతి దాంట్లో ఇష్యూ ఉంటుంది, ఇష్యూ లేకుండా ఉండదు. కానీ వాళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు ఏంటిది అనేది ఇంపార్టెంట్. జనరలైజ్ చేసి చెప్పలేం కానీ బట్ మెజారిటీ ఆర్ నాట్ హ్యాపీ వాట్ అంటే ఇప్పుడు జాతకాలు చూసి అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడంలో దే ఆర్ హ్యాపీ. మేబీ అది మెజారిటీ హ్యాపీ ఉండొచ్చు, వాళ్ళ పక్క వాళ్ళిద్దరు నచ్చి హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఆర్ దే హ్యాపీ? వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా? వాడు పెళ్లికి ముందు ఊహించుకున్న కళలు, ఈమె ఊహించుకున్న కళలు అన్నీ అవుతున్నాయా? సరే ఇప్పుడు వాళ్ళ రేపు పిల్లలు పుట్టినాక వెనక తిరిగి చూసుకుంటే అరే అప్పుడు నేను ఇది చేద్దాం అనుకున్నా కానీ పెళ్ళైనాక ఆగమైపోయింది. నిన్న మొన్న ఒక అనాలిసిస్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని పెంచాలంటే ఒక పిల్లోడికి ₹1,00,00,000 మినిమం ₹1,00,00,000. అదేది ఈ రోజుకి మనం చేసుకుని వాట్ ఆర్ యు హావ్ టు సాక్రిఫైస్. అంటే ఇక్కడ సాక్రిఫైస్ అని కూడా కాదు. ఇప్పుడు ఇంకోటి మనం చెప్పిన పాయింట్లో తీసుకుంటే ఇప్పుడు జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు జాతకాలు బాగుంది అందులో విడిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చెప్పలేము, అది మనం హ్యాపీగా ఉన్నామా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా కలిసి ఉంటుంది. అదే చెప్తున్నారు, వాళ్ళు ఇంకా ఫాస్ట్ విడిపోతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఏంటంటే అటు ఓకే ఏమంటారు మన ఇదేమన్నా నువ్వు నాకు నచ్చలేదు అంతే. ఇప్పుడు కాదు ఇంకొకటి వాడు అర్థం కాదు, ఒక 4 ఏళ్ళ కింద నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నచ్చరో అర్థం కాదు, ఒక క్లారిటీ లేదు. యాక్చువల్లీ క్లారిటీ ఉండదు. సో తొందరపాటు బ్రో ఏదో. అంటే నేను ఇంకోటి ఒకప్పుడు ఓపెన్ రిలేషన్షిప్స్ అని ఉంటుండే, ఇప్పుడు ఓపెన్ మ్యారేజెస్ అయిపోయినాయి. అట్లానే కాదురా. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనమే డిపెండ్ అయి ఉంటుంది. అది అర్థమైందా? సో ఇప్పుడు నేనేం బిలీవ్ చేస్తా అంటే ఇప్పుడు నువ్వు లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు అలా కలవాలా అని చెప్పి నీకు ఇది ఉంటుంది, కుతూహలం ఉంటుంది. అదే నువ్వు కలిసి ఉంటాం వెన్ యూ స్టార్ట్ లివింగ్ టుగెదర్ మ్యారేజ్ అయిన తర్వాత బొక్కలు ఎక్కువ కనిపిస్తాయి. బొక్కలు ఎక్కువ కనిపించదు అప్పుడు అది లవ్ లో కనిపించదు. నీకు ఏంటంటే నువ్వు ఫస్ట్ ప్రేమలో ఉన్నప్పుడు గుడ్డు లోకంలో ఉంటావు. ఆ పిల్ల రెస్పాన్సిబిలిటీస్ లేవు. నువ్వు 30కి వచ్చినాక నువ్వు రెస్పాన్సిబిలిటీస్ చూస్తావా లేకపోతే పిల్లని చూసి ఆమెతోటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతావా అంటే కాదు కదా. నీ రెస్పాన్సిబిలిటీస్, నువ్వు ఎర్నింగ్ కేపబిలిటీస్ ఇవన్నిటి మీద ఉంటుంది ఫోకస్. ఆబ్వియస్గా నీకు ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా నేచర్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేస్తుంది. నేచర్ క్రియేట్ చేసినాక నువ్వేం చేస్తావు చెప్పు? అక్కడ అది కూడా ప్రాబ్లం అవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అర్థం చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ అనేది ఈజీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక 20 ఏళ్ళ కింద తీసుకో, నీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా? లేదు. ఇప్పుడు ఏమన్నా ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నా. నేను పర్సనల్గా ఏం నమ్ముతా అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ దే ఆర్ బికమింగ్ వెరీ ఓపెన్ మైండెడ్, వెరీ మెచ్యూర్. కానీ డీప్ డౌన్ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే దే ఆర్ బికమింగ్ ఎమోషనల్లీ వెరీ వీక్. అంటే వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేదు. అండ్ ఆ వాల్యూస్ ఇప్పుడు ఒక పర్సన్కి ఇచ్చే వాల్యూస్ నేను ఓపెన్ మైండెడ్ అని ఫీల్ అయిపోయి అప్పట్లో ఎట్లుండేమో బ్యాక్ ఇన్ 2010 or 12 మనం స్కూల్లో ఉన్న టైంలో మన తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు లవ్ మ్యారేజ్ అనేవి కొట్లాడి వార్లు చేసుకొని ఇప్పటికి ఉన్నారు పిల్లలు, కానీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మెజారిటీ ఎట్లా పడిపోయింది? సో ఎందుకంటే ఒక మనిషి మీద ఉన్న కమిట్మెంట్ అంత స్ట్రాంగ్ ఉండేది అప్పుడు. సో మన పేరెంట్స్ పెంచిన విధానం అట్లుండే. సో ఏదున్నా వాళ్ళు చెప్పక ముందే అర్థం చేసుకునేటట్టు మనకుంది. సో ఇన్ కేస్ మనం పెళ్లి చేసుకున్నా కూడా సో మన వైఫ్ తో ఎలా ఉండాలో మనకు తెలియదు. సో ఐ మీన్ ప్రతి అమ్మాయి అలానే ఉంటుందని నేను అన్నా. నీకు తెలుస్తుంది, అమ్మాయికి తెలియాలి. ఇప్పుడు ఒక అమ్మాయి నువ్వు చూస్ చేసుకుంటున్నావు అంటే గుడ్డిగా వెళ్ళి తాళి కట్టేసేవు కదా. నువ్వు చెప్పిన దాంట్లో ఇప్పుడు బాగా మన మమ్మీ డేస్ లో ఫాదర్స్ టైంలో గొడవ అయిందంటే ఇంట్లో వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళు వచ్చి చెప్తారు సర్దుకోవాలమ్మా నువ్వు అనేది అంటే సర్దుకొని వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు ఎట్లుంది తెలుసా నీకు, నా పర్సనల్గా నేను నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరినీ చూసాను. ఇప్పుడు గొడవ అయింది, ఇప్పుడు వాళ్ళ మదర్ చేంజ్ చెప్పాలి నీకు, పోనీలే అమ్మ అర్థం చేసుకోవాలి, నువ్వు కూడా కాపురం చక్క పెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. అట్లేం లేదు, ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసుడు, రోడ్ ఎక్కుడు, గొడవలు పెట్టుకుడు, మీడియాలో హల్చల్, మొత్తం ఫ్యామిలీ నేమ్ అంతా బర్బాద్. ఇప్పుడు అవి లేని కేసులు నాకు చూపించండి నేను ఇంటి ఎక్కడ మ్యాక్సిమం. యాక్చువల్లీ ఇదంతా కాదు, మ్యారేజ్ అనేది ఇద్దరు పార్ట్నర్స్ ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి.
కానీ ఆ జర్నీలో అప్స్ డౌన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇప్పుడు మన పేరెంట్స్కి లేదా, పేరెంట్స్ కూడా ఉంది, కానీ వాళ్ళు అవన్నీ అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకు కూడా డే బై డే ప్రోగ్రెస్ ఇది. ఏది ప్రతి ఒక్కటి ఇట్లా ఆల్రెడీ నీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని తెలిసి అదే మామ నేను కూడా అనేది ఇక్కడ ఏంటంటే మన వెనకాల కూడా చెప్పాలి వాళ్ళకి, కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కూడా దాని ప్రకారం చెప్పాలి. చెప్పకుండా ఇప్పుడు ఎవడన్నా గొడవ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్షన్ తీసుకుంటారు. మనకైనా మన పార్ట్నర్కైనా ఫస్ట్ అడిగేది వాళ్ళని, మనం వాళ్ళని బట్టే కదా మనం నడుచుకుంటాము. సో అది లేదు ఇక్కడ. నాకు తెలిసి అయితే ఈ రోజుల్లో అదే భయం అవుతుంది. ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయితే వీలైనంత వరకు వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. సో 4 గొడవలు వాళ్ళిద్దరూ సాల్వ్ చేసుకుంటేమో కరెక్ట్. సో అది నేను నమ్ముతాను. ఇప్పుడు లొల్లి పెట్టుకున్నారు, సో మన ఇద్దరి మధ్యన ఉంటే ఓకే. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయింది అనుకో, నువ్వు వానికి చెప్పడం, వీనికి చెప్పడం, మీ అమ్మాయికి చెప్పడం, మీ నాన్నకి చెప్పడం, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అప్పుడు ఏదైనా మల్టిపుల్ ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతుంటది. వాళ్ళు ఒక ఐడియాలజీ ఇస్తారు, వీళ్ళు ఒక ఐడియాలజీ ఇస్తారు. అది ఎట్లా అంటే పెంట అవుతుంది. టూ మెనీ కుక్స్. ఇందాక రోహన్ చెప్పిన పాయింట్ లో అండర్స్టాండింగ్ కమిట్మెంట్ 17 అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది. మనందరం అప్పుడు బీటెక్స్ అవుతున్నాం. అదే సినిమా, అదే మన కేటగిరీ కాకుండా మన పెద్దోళ్ళు అంటే ఒక 35 years, ఒక 38 years వాళ్ళు కూడా ఆ థియేటర్లలో ప్రెసెంట్ ఉండే. ఆ సినిమాని ఎక్కువ మనకన్నా వాళ్ళు ఎంజాయ్ చేశారు తెలుసా. ఎందుకో చెప్పాను, మనం ఏంటంటే వాళ్ళు హీరోయిజం చూసాం. వాళ్ళు ఏంటంటే ఆ సినిమాలో అక్కడ వాళ్ళ ఎమోషన్ ఉంటుంది, కమిట్మెంట్. ఆ అమ్మాయికి స్టిక్ అయి ఉన్నాడు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని నమ్మిందా వాడు బాధపడతా ఉన్నాడు, ఇంకో దగ్గరికి మూవ్ ఆన్ అవ్వాలి, ట్రై చేసిన కానీ అవ్వలేకపోయినాడు. బట్ స్టిల్ ఈ టుక్ టు ఇట్. ఆ టైంలో మనం ఏం తీసుకున్నాం, ఆడు ఎగరేసి కొడతాము ఈ మనం తీసుకుందాం. బట్ అదే పాయింట్లో వీళ్ళు వేరేది తీసుకుందాం. వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యారు మనకన్నా చెప్పాలంటే సినిమాకి అది. సో వాళ్ళకు ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్, అండర్స్టాండింగ్ ఇప్పుడు మన టైంలో లేదు. ఇంకా మన తర్వాత ఇంకేమైందో నేను చెప్పలేను. ఆల్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, ఎంత కాదన్నా నువ్వు బయట కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒకప్పుడున్న వాల్యూస్ ఇప్పుడు లేవు. అరే ఒకప్పుడు మన అన్నలు వచ్చి మనకి ఇంటి దగ్గర గల్లీలలో ఉన్న అన్న వాళ్ళు వచ్చి నేను ఏమన్నా అంటే అరే అన్న చెప్తాడు. ఇప్పుడు ఒక చిన్న పోరన్ దగ్గర పోయి నువ్వు చెప్పు, క్యారే తూ బోలే గారే వరకు అంటాడు. పక్కన అది అవుతుంది. ఎందుకు అయితే చూస్తూనే ఉండట్లేదు, మనం కనిపించట్లేదు ఆన్లైన్ లో ఎంతగానో కనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు ఇట్లాంటి మైండ్ సెట్స్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి అనేది పెద్ద నాన్సెన్స్. అవ్వరు. సో అది అవ్వాలి అంటే అది మన చిన్నప్పటి నుంచి పెంచే విధానం కరెక్ట్ ఉండాలి. పెంచేది కరెక్ట్ ఉన్నా కూడా వాట్ హ్యాపెన్స్ జస్ట్ మన చిన్నప్పుడు వేరు బ్రో. మన దగ్గర ఫోన్లు లేవు, ఈ మీడియా లేదు, ఏది లేదు. నీ ఇంట్లో నీ ప్రపంచం ఏంది, నీ కజిన్స్, నీ ఇంట్లో మీ మా అమ్మ నాన్న ఇల్లేదు. నీ స్కూల్ పోతే నీ స్కూల్ ఫ్రెండ్స్ ఇదే. నీకు ఇన్ పర్సన్ ఇంటరాక్షన్స్ తప్ప వేరే లేవు, తక్కువ ఉంటాయి. సో ఇన్ పర్సన్ వాల్యూస్ నీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఇంతో ఎంతసేపు మాట్లాడుతుంది, రోజు మొత్తంలో 3 hours ఉంటుంది, 5 hours ఉంటుంది. మిగతా టైం అంతా కోకం మెలన్ అనుకుంటూ ఇంకేదో ఫోన్లు పట్టుకొని కూర్చుంటాడు. అది పేరెంట్స్ దాంట్లో నీకు యాడ్స్ వస్తుంటే ఏవో వస్తాయి. చిన్న డెలికేట్ మైండ్స్ ఆర్ వెరీ ఈజీ టు మ్యానిపులేట్. సో వాడు ఆ హీరోయిజం ఇది తీసుకొని చేస్తాడు. ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, ఓటీటీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకోటి. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, ఉమ్మడి కుటుంబాలు ఉండే. సో ఉమ్మడి కుటుంబాల్లో ఏంటి అంటే నీకు ఏదేమైనా నీకు సార్ట్ అవుట్ అయిపోతుండే అక్కడనే. నీకు పెద్ద ఫ్యామిలీ కాబట్టి నీకు అంటూ కజిన్స్, నీకు లేస్తే నీకు ఎవడో కూడా మాట్లాడేవాడు ఉంటాడు. వాల్యూస్ ఇక్కడ నీకు న్యూక్లియర్ ఫ్యామిలీసే కరువు అవుతుంది. నీకు అర్థం కావట్లేదు. పెళ్ళిళ్ళు అవ్వంగానే షిఫ్ట్ ఫస్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మెయిన్ ఇంత ఒకప్పుడు మా మమ్మీ చెప్పేది, మా తాత అంట వారి వీళ్ళ జాయింట్ ఫ్యామిలీ, అన్న తమ్ములు అందరు బాగా కలిసి ఉంటున్నారు, ఏదేమైనా అందరు కలిసి ఉంటారు, వీళ్ళ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఉంటారని అది చూసి ఇచ్చిండంట. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటే అసలు పిల్లలు ఇవ్వట్లేదు. వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి వాళ్ళ అమ్మే వద్దంటారు. సపరేట్ ఉంటారు. అబ్బాయికి చెల్లి ఉంటంత అన్నా కూడా ప్రాబ్లం ఇవ్వట్లేరు. ఎందుకంటే మళ్ళీ చెల్లికి ఏమైనా పెడతాడేమన్నా అయితే అదో పంచాయతీ. పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ టాక్సిక్ అవుతారు పీపుల్. అంటే అది ఎందుకు సడన్ గా ఇప్పుడు ఆ టైంలో ఎట్లుండే అంటే అబ్బాయి డిమాండ్ ఉంది, ఒకేసారి ఏమైపోయింది అబ్బాయి డిమాండ్ పెరిగిపోయింది అసలు. అంటే నేను తప్ప అనట్లేదు, వాళ్ళ అంచనాలు మరీ చెట్టెక్కి కూర్చుంటాయి. ఇప్పుడు మన పరపతి ఏందో మనం చూసుకొని మనం ఉండాలి, మనం మరీ ఎగిరిపడద్దు అంత. ఇప్పుడు మనం ఎగిరిపడ్డా కూడా నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు సర్వే అవ్వలేవు అక్కడ. ఇప్పుడు నువ్వు పెరిగేది ఈ కప్పులు పెరుగుతున్నావు ఈ బావిలో, నువ్వు సడన్ గా పెద్ద బావిలోకి వెళ్తే ఎట్లా పెరుగుతావు? అడ్జస్ట్ అవ్వలేవు నువ్వు, జస్ట్ కనిపిస్తుంది పెద్దగా అంతే. అందుకే కదా ఇన్ని బొక్కలు, ఇన్ని డివోర్స్ ఇవన్నీ ముత్తిగానే అవుతున్నాయి. మొన్న వీడియో చూసినాను, ఆ పిల్ల ఏదో ఊర్లో ఉంది పాపం, చిన్న ఏదో పల్లెటూరులో. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే
మినిమం 3 crores సంపాదించే అబ్బాయి కావాలి. డబ్బులు అనుకుంటా దీనికి 3 crores ఎన్ని సున్నాలంటే తెలియదు. మినిమం 3 crores సంపాదించే అబ్బాయి మంత్లీ 10 to 20 lakhs. అంటే ఏం చేసుకుంటే డబ్బులు నేను నాకు అర్థం కావట్లేదు. అంటే ఇట్లా నెత్తికి వేసుకుంటా వావ్ షవరింగ్ బ్రో ఇప్పుడు డబ్బులు షవర్ వేసుకుంటాం. ఏం లేదు బయట చూపెట్టుకోవడం అంతే. అరే నేను చూపించాల్సిన అవసరం లేదు మామాసి. ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ గా పెరిగిన అమ్మాయి చూపించకపోయినా తెలిసిపోతుంది, అరే వీళ్ళు ఇంత ఉంది వీళ్ళకు ఉంది అని. నువ్వు ఏం లేకుండా ఎగిసిపడ్డా నీకు అర్థం కాదు, అరే ఏంట్రా ఇది మరి ఇంత చూపించుకోవాలని. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేకపోతే పిచ్చి ఏమన్నా ఉందా తెలియదు అట్లా. ఫస్ట్ థింగ్ హ్యూమన్స్ ఆర్ బికమింగ్ వెరీ వీక్. ఆ హ్యూమన్ రేస్ అనేది చాలా వీక్ అయిపోతుంది. దే ఆర్ మెంటల్లీ వీక్, దే ఆర్ మెంటల్లీ అన్స్టేబుల్, ఫిజికల్లీ వీక్, ఎవ్రీథింగ్. ఇంకొకటి ఏంటంటే ఒక పర్సన్కి మనం అటాచ్ అవుతున్నాం, ఒక పర్సన్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, లైఫ్ షేర్ చేసుకుంటున్నాం అంటే నీ లైఫ్లో ఇంకా ఆ పర్సనే ఉండాలి. ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది కదా బాయ్ బెస్టీ గర్ల్ బెస్టీ అని. బ్యాకప్స్ సరే కానీ ఇది కాదు మా కానిస్తే నేను పోయి పడుకోవాలి, రేపు పొద్దున్న ఇంకో మ్యాచ్ సంబంధం ఉందంట నాకు. డాడీకి ఫోన్ చేస్తా మాట్లాడతావా? పెళ్ళొద్దాంకులు అని చెప్తే ఇక్కడ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి తెలుసా నీకు. ఇంట్లో ఉండాలి, నేను ఉండనిద్దాం అనుకుంటా ఉండనిద్దాం అనుకుంటా. చాలా ఈజీ పోయిలో పెడతాడు. అదే నీ కోరికలు ఉంటాయి నా వల్ల కదా. నేను ఐ వాంట్ ప్రాపర్ సింపుల్ లైఫ్. మరి చేసుకోకు అయిపోతుంది కదా, బాగుంటుంది లైఫ్. చేసుకో బ్రో. ఆ గడగడం కూడా అయింది మస్తు అయింది అది. నేను కాదు. వెళ్తాను సార్ మీ దగ్గర. నాకు అయిపోయింది ఇంకా వద్దు, నేను వెళ్తాను ఇంకా. ఇంకోటి లవ్ మ్యారేజ్ లో కూడా అమ్మాయి నీకు ఎప్పటిదాకా ఫైట్ చేస్తుంది తెలుసా, నీకోసము. నీకన్నా బెటర్ ఆప్షన్ వాళ్ళ ఇంట్లో చూపించారు, ఫైట్ చేస్తుంది. నీకన్నా బెటర్ ఆప్షన్ వచ్చిందా మా డాడీ చచ్చిపోతా అంటుండు, మా అమ్మ వేసుకుంటా అంటుంది, మా అమ్మ ఒప్పుకోవట్లేదు. ఎన్ని పంచాయతీలు ఉన్నాయో మగడికి పుట్టిన తర్వాత నాకు అర్థమవుతుంది. పాత సినిమాలో డైలాగ్ ఒకప్పుడు సీరియస్ డైలాగ్. ఇప్పుడు ఏదైతే మా నాన్న చనిపోతా అంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అది సీరియస్ డైలాగ్. ఇప్పుడు అమ్మాయిని చేస్తారు. ఒకప్పుడు ట్రూలో ఉన్నప్పుడు జెన్యున్ గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వీనికి ఏదో ఒకటి చెప్పాలి కదా. మా మమ్మీ ఇందిరా సినిమా, సమరసింహారెడ్డి, ఇందిరా ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు తొడలు కొడుతుండే మా మొగోడు అంటే ఇట్లుంటుంది అందరిజం ఇవన్నీ అనుకుంటుండే. ఇప్పుడు చూసిన తర్వాత బాబు పోయి వద్దురా ఆయన ఇన్ని పంచాయతీలు ఎన్ని టెన్షన్ అరే మెన్స్ డే కూడా రికగ్నైజేషన్ లేదురా. మరి ఎవడో మీ పెడితే చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. అదే ఉమెన్స్ డే అయితే వద్దులే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికో పోతాయి, ఎందుకులే కాంట్రవర్సీలు అయితే ఇప్పుడు మళ్ళీ తట్టుకోలేము. అసలే ఉన్న పని పొద్దున్న చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ కాకమ్మ కొడుకులని తీర్చాలి మనం. ఒక రిలేషన్షిప్ కరెక్ట్ ఉండాలి అంటే వాళ్ళిద్దరు కరెక్ట్ ఉండాలి. వాళ్ళిద్దరికి ఫస్ట్ వాళ్ళిద్దరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ ఏదైనా ముందు షేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైనా కూడా థర్డ్ పర్సన్ వరకు వెళ్ళొద్దు. ఫ్రెండే కానీ అదే కానీ ఫస్ట్ నీ హస్బెండ్తో మాట్లాడుకోను, నీ వైఫ్తో మాట్లాడుకో. సో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. అప్పటికి కాలేనంత ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం ఒక పద్ధతి. ఇవన్నీ ఇంప్లిమెంట్స్ ఓన్లీ ఫర్ పీపుల్ హు ఆర్ బోర్న్ బిఫోర్ 1999. దాని తర్వాత నుంచి జెన్జీస్ వచ్చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అది. ఐడెంటిఫై యాస్ క్యాట్, నేను కుక్కని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి అని పిలవాలి, దెమ్ ఇవి కే పాపుల్ మరియు అది కాదు రామన్న, ఫ్యాంటసీలో అని రామన్న ఒక ఎక్కడో పోస్ట్ చెక్కని పెళ్లి చేసుకుందరు పిల్ల. అది ఓకే. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ప్రాపర్ ఎక్కడో చదివాను నేను, ఇది ఇన్స్టాగ్రామ్లో దీంట్లో వాడు రాశాడు ఏంటంటే ఆ ప్రాపర్ రిలేషన్లు ఉన్నారంతా. ఈ అమ్మాయి అంట ఒక కేపాప్ సింగర్ని ఫ్యాంటసైజ్ చేసుకుంటుందంట, బాయ్ ఫ్రెండ్ కాకుండా. వాడు పెట్టిన పోస్ట్కి నాకు మైండ్ దొబ్బింది తెలుసా. అరే అట్లీస్ట్ నాకన్నా అంటే నన్ను ఫ్యాంటసైజ్ చేసుకో ఓకే, ఆడేమన్నా ఆడ నేను దేకని కూడా దేకడు అసలు. నేను ఆడ అదే అంటాడు, ఆడ నేను దేకని కూడా దేకరా, ఆడికి కూడా నువ్వు తెలియదు, నువ్వు వాటి ఫ్యాంటసైజ్ చేసుకోవడం. మెన్లో ఆ జీన్స్ ఎంత పడిపోయినాయి అంటే మొన్న దిల్జిత్ దోసాంజ్ కాన్సెప్ట్ చూసిన ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది. దిల్జిత్ గాడు ఆ జాకెట్ తీసి ఇస్రేస్తాడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అక్కడ, అది ఇట్లా అడుగుతుంటది, బౌన్సర్ తెచ్చి జాకెట్ ఇస్తాడు ఈ పిల్లకి. ఇవ్వగానే ఆ జాకెట్ ఇట్లా అద్దుకొని ఫుల్ ఏడుస్తుంటది. దాని ఎమోషన్ చూడలేక హస్బెండ్ ఏడ్ చేస్తాడు, నా వైఫ్ కి దిల్జిత్ జాకెట్ వచ్చింది, షీఈస్ వేరింగ్ దిల్జిత్ జాకెట్ అని. వాడు ఎమోషనల్ అయిపోయి దానికి కిస్ ఇస్తుంటాడు. అది నీ పిల్లలు మన వాడు ఓన్లో జాకెట్ వేసుకొని అది ఎమోషనల్ ఫీల్ అవుతుంటే, అది హై ఫీల్ అవుతుంటే దాని నుంచి నువ్వు హై ఫీల్ అవుతుంది. అంటే ఒక మెన్ అనేటోడు ఎంత
ఏంది మామ బయట పరిస్థితులు అక్కడ మా అమ్మాయిలు దొరకట్లేదు భయపడుతున్నారు అందరికి ఏదో దొరికింది తగ్గకపోతా అన్నట్టు ఉంది బయట అట్లా పరిస్థితి అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే డివోర్స్ అయితే కదా మన దాంట్లో లారీలో ఉంటారా? అరే ఆ పిల్లరా ఆ పిల్లమ్మరా ఆ నోట్లో జాకెట్ వేసుకుంటే వీడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటి అంటే దే ఆర్ మెంటల్లీ ఇల్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ మెంటల్లీ ఇల్లు జెన్సీస్ ఎట్లా పెళ్లి చేసుకోవడం మనం స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు మన అన్న వాళ్ళు వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అరే ఇట్లా ర్యాండమ్ గా చెప్తుంటారు కదా స్టోరీస్. అరే నా పిల్ల వన్ పైన జస్ట్ వన్ తాకిందిరా లేదా వన్ బండి ఎక్కిందిరా అంటే పోయి గ్యాంగ్ అంతా తీసుకుపోయి దాంతో వాళ్ళని ఏం వస్తుంది. సో ఇవాళ రేపు ఈ బాయ్ ఫ్రెండ్ గాడే ఏం కాదు ఫ్రెండే కదా, దానికి ఒక పేరు ఉంది మళ్ళీ పెద్ద పేర్లు ఉంది దానికి స్టార్టింగ్ అంతా ఏమంటారు నా ట్రస్ట్ ఇది ఇది అంటారు. కట్ చేస్తే బ్రేకప్ అయిన నెల రోజుల తర్వాత వాళ్ళ పడక బ్రదర్ అని తెలుసుంటది ఆ పిల్ల. కట్ చేస్తే అదే నువ్వు మొన్నటిదాకా తమ్ముళ్ళు అంటున్నాను అనగానే అది అప్పుడు కాదు అది నిన్నరా. అరే అట్లీస్ట్ రిలేషన్ లో ఉంటే ఓకే, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి ఇక్కడ? నీ దరిద్రాలు తీయకు మళ్ళీ. ఏదో ఒకట్లే భయ్యా, మయ్య ఫోన్ చేసి అమ్మాయిలు కూడా టాక్సిక్ ఉన్నాయి నమ్మేస్తున్నారు భయ్యా. వాడు ఎంత టాక్సిక్ ఉంటే మన అంత చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాడు నోట్లో పెద్ద అది పెట్టినాక అప్పుడు రిలేషన్ వస్తారు. రియలైజ్ అయిన తర్వాత అప్పుడు ఆ బక్రాగా నీడని ఎత్తుకుంటారండి. అరే ఎప్పుడో బక్రాగా ఉంటే కదా చేస్తారు. ఒక దేవుణ్ణి ఒక అమ్మాయి అడిగితే ఒక మంచి అబ్బాయి నువ్వు నాకు లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకునే అబ్బాయిలు నువ్వు అని అంటే గాడ్ రిప్లై ఏమి ఇస్తాడంటే నీ బ్లాక్ లిస్ట్ లో ఉంటాడు చూసుకో. అంటే మరీ అందరూ అమ్మాయిలు అట్లా లేరని కాదు, ఒక 5% మంచోళ్ళు ఉన్నారు. నేను నమ్మేది ఏంటంటే 90% ఆఫ్ ది ఉమెన్ అట్లా అవుతారు. బట్ ఐ బిలీవ్ 5% ఎక్కడో మంచోళ్ళు ఉన్నారు. వస్తారా లేదా అబ్బాయిలు అంతే ఉన్నారు. ఇప్పుడు నీకు ప్రాపర్ అమ్మాయి నీ దగ్గరికి వస్తే నువ్వు ఆ పిల్లని నీకు ఫుల్ టాక్సిక్ పిల్ల వచ్చి నీకు చుక్కలు చూపిస్తున్న పిల్ల అయితే దానికోసం పడి చచ్చిపోతావు. అంతే కదా, అది నోన్ ఫ్యాక్ట్. అది సరే మరి నువ్వు పోతాయి, నువ్వు పోయి కొంచెం రాత్రి పడుకోలేదు బ్రో. ఇప్పుడు పడుకుంటారా కనీసం? ఇంకో కాఫీ షాప్ లో ఇంకో కాఫీ తాక్కుంటే అదేం చెప్తుందో కొత్త కోరికలు వినాలి కదా నేను కూడా. ఇది తప్పట్లేదు కాదు చెప్పు. ఇంట్లో ఒక పని చేయి, బెస్ట్ ఏం తెలుసా? ఇంట్లో కాఫీ షాప్ చేయనా? డాడీ ఆమె గే డాడీ అని చెప్పేసి నేను అబ్బాయిని పెళ్లి పురుషత్ ఇంకా మంచి రోజు చిల్ అవుదాం, మంచిగా అందరం పోదాం బయటికి. కొడతాడు తెలుసా, వాడు నా కొడుకురా. ఇద్దులే భయ్యా పోతాయా మరి మా అయ్యా ఫోన్ చేసి తిట్టే అనుకుంటు. అమ్మా ఆల్రెడీ 2 మిస్డ్ కాల్స్. ఏం పోతావు కొద్దిగా డైరెక్ట్ ఇచ్చి కాఫీ షాప్కి. నాకు అర్థమవుతుంది మీరు నన్ను ఫోన్ చేయరు కదా. అడ్డమైన టాపిక్ లేదు మొదలు పెట్టి నువ్వు పోతా పోతా అని ఎట్లా పోతావు నాకు అర్థంగా కడుగుతా. ఇప్పుడు ఇంతకు నువ్వు చేసుకుంటున్నావు లేదా? నీకు కావాల్సిన క్వాలిటీస్ మా పార్టీ చూసిన తర్వాత కూడా నేను క్వాలిటీలు ఎత్తుకుంటాను కాదురా. మా పార్టీకి మేమేదో మాడిపోయిన మంది ఆర్డర్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఫోన్ పట్టుకుని ఆ డాడీ అని వచ్చినాం. రేపు ఇప్పుడు మంది బాధ పంచుకోవాలి కానీ మళ్ళీ మీరు కూడా ఏంటో ఎట్లా నాకు ఇప్పుడు అమ్మాయి అయితే మరి అంత కాదు. ఇప్పుడు ఇన్ని పంచాయతీలు లేకుండా ఉంటే సేమ్ ఉంటే చాలు. పోయేది రోజు సేమ్ క్యాస్ట్ అమ్మాయిలే చూడడానికి. మరి ఇందాకనే అన్నాడు కదా వీడు కాస్ట్ ఉండాలి అని. ఇప్పుడు అదే నీకు వద్దా నీ లేవా ఆల్రెడీ ఫిక్స్డ్. మళ్ళా వేరే క్యాష్ చూస్తే బాగోదు ఇద్దరు అంటే. మాట్లాడుతుండ్రా పెళ్లి గురించి పాజిటివ్ గా. నాకు ఆ థాట్ ఉంది కాబట్టి నేను పెళ్లికి ఓకే. ఏం థాట్? పెళ్లి థాట్ పెళ్లి చేసి అమ్మాయి ఫిక్స్ ఉంది సేమ్ క్యాస్ట్. మళ్ళీ అందెందుకు వేసుకుంటున్నావు? వాళ్ళు వేసుకుంటుంటే నువ్వెందుకు ఆము అని సపోర్ట్ చేస్తున్నావు? మరి అంటే నాకంటే లక్కీగా దొరికింది, ప్రాబ్లం లేదు. అది కూడా పాయింట్, అందరికి దొరకాలని లేదు. వినరా కాస్ట్ ఫీలింగ్ ఎందుకు లేదంటే ఇప్పుడు ఐ కీప్ ఎక్స్ప్లోరింగ్ లైఫ్ లో యూ షుడ్ ట్రావెల్, యూ షుడ్ ఎక్స్ప్లోర్. సేమ్ బాగానే చేశాను. అదే చేస్తూ ఉండు అంటున్నా.
పార్ట్నర్ తో చేద్దాం మరి, సింగిల్ గా ఇన్నాళ్ళని ఎత్తుక్కుంటాం మనం కూడా. ప్రతిసారి ఒకటే స్టోరీ రివీల్ చేయాలంటే బాధగా ఉంది. పార్ట్నర్ తో వెళ్దురా, ఎంతసేపు అంతనే వెళ్తావు ట్రిప్లకి. కాశ్మీర్ ఇంతనే పోయినావు, ఇంకేది కేదార్నాథ్. కేదార్నాథ్ ఇంతనే నాతోటే పోలేదు రా, అందరికీ మొగలే కదా పోయిందంట, మొగలది. మామ కేరళ పోతాం నేను. కేరళ అది పెద్ద టీం, అది చాలా మన అందరూ వాళ్ళందరూ దేవుళ్ళు, వాళ్ళతో పోయినది. మొగలే కదా. పిల్లలు కూడా ఉన్నారు, అందరూ మొగోళ్ళు. గడ్డలు మీసాలే. అందరు గడ్డలు మీసాలే. మధ్యలో ఎక్కువ పోయింది అమ్మ పెడుతుంది ఇక్కడ ఎదిగి రా గుర్తుకొస్తుంది. నేను పోయినా అదే ఆ పిల్లలు తీసుకొని పోయినావు కదా శ్రీశైలం పోయిండు. శ్రీశైలం పోయి దర్శనం చేసుకుని అబ్బాయితో పోతే యు గెట్ టు సీ కాశ్మీర్, కేదార్నాథ్, కేరళ, మైసూరు, కూర్గు పొద్దున్నే నైట్. అమ్మాయితో పోతే డివోషనల్ రా, డివోషనల్ భక్తిభావం. అదే రా దేవుని అదే దగ్గర రామాలయం అంటే. అంటే రామాలని కాదు, అంటే మంచి చేసిండు. ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి కదా, దేవుడు డైరెక్ట్ ఆ అమ్మాయిని పక్కన చేర్పిండు. వద్దు ఆ పిల్లలకి సెట్ కాదు. అర్థమైంది దేవుడికి. రాంగ్ ఎంట్రీ ఇచ్చి ఇందాక మనోడు అన్నాడే కదా, నాకు మంచి అబ్బాయి కావాలంటే బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక్కడ వెళ్ళిపోయి దేవుడా ఫస్ట్ ఉంటే మైండ్ మొత్తం తొక్కుతున్నారు కానీ బ్రో ఏడికి రా నాకు తెలియాలి. నీకు పెళ్ళెప్పుడు అమ్మాయి సెట్ కాదు, రాకైతే అమ్మాయి సెట్ అయిందా చిలుకు కొడుతుండు. అమ్మ రోజు కోటి పోయి అదే నా ప్రాబ్లం ఏంటంటే పోతాం ప్రాబ్లం లేదురా, భయం ఎక్కడ ఇస్తుంది అంటే రేపు ఏం చెప్తారా, కొత్త పాయింట్లు ఏం తీసుకొస్తారని భయం అవుతుందిరా నాకు రోజు. ఒకటేమో ఓడి కావాలంటది, ఒకటేమో బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటది, ఒకటేమో నన్ను ట్రిప్పులకు తిప్పాలంటది, ఒకటేమో పబ్బులకు తీసుకుపోవాలంటది, ఒకటేమో లాగ్ డ్రైవ్ అంటది. ఏంద్రా ఇంకోటి అడిగితే నేను చెప్పనా, నాకు ఇంగ్లీష్ మాట్లాడేటోడు కావాలంటదా. ఒక ఐడియా చెప్పనా, మంచి బిజినెస్ ఐడియా. నువ్వు రెగ్యులర్గా వెళ్తుండే వీటికి మనము ట్రావెల్ ఏజెన్సీ పెడదాం. పోయిన ప్రతి పిల్లకి నేను తీసుకెళ్తా, ఇంత ఇంత అవుతుంది అని చెప్పి మంచి బిజినెస్. లేకపోతే ఇంకోటి కూడా ఉంది, ఎట్లా మనకి అమ్మాయికి సెట్ కాదు కాబట్టి నీ విజిటింగ్ కార్డ్ ఫ్యూచర్ లో నీ హస్బెండ్ తోడు పోయినప్పుడు ప్యాకేజ్ మాకు వెడ్డింగ్ ప్లాన్ అయిపోతా మామ, బెస్ట్ నేను నా ఉన్న దాంట్లో వదిలేసుకొని వెడ్డింగ్ ప్లాన్ అయిపోతా. నీకు నచ్చలే కదా నా కార్డు తీసుకో, మాది కూడా నాకే మాది కూడా విజిటింగ్ కార్డ్ ఇస్తాను అంతే. వద్దు నేను వెడ్డింగ్ ప్లాన్ అంటే మొత్తం నేనే తీసుకుంటాను, కాంట్రాక్ట్ అంతా మనమే చేసుకుంటాం అందరం కూర్చొని, పెళ్లి పెట్టాకలు లేకుండా పక్కన పెళ్లిలో పోయి ఫోటోలు తీసి సార్ మేము చేస్తాం సార్. దాంట్లో మన సందీప్ గారు పెట్టి ఇది కూడా పెడదాం. ఏది బడ్జెటింగ్ ఆడిటింగ్ కదా, లీగల్ అడ్వైస్ ఇంత మాట్లాడుతున్నాం మనం. మనోడికి కూడా ఉంది. అసలు నేను క్వశ్చన్ చెప్పనా, మనోడికి నాకన్నా ముందే స్టార్ట్ అయింది, 2-3 వచ్చినాయి, ఆగినాయి. హోల్డ్ ఆన్ చెప్తాం అనే స్టేజ్ ఆగినాయి మనోడికి. వద్దు మా ప్లీజ్ మా అంత క్యూట్ గా మాట్లాడక మా సింపుల్ బిజినెస్ అంతే, బిజినెస్ అని చెప్పేసి వద్దంటారు అంతే. అంతే. వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గర కూడా వస్తలే మామ. ఓన్లీ వాళ్ళు డైరెక్ట్ ఇట్లా అబ్బాయి ఉన్నాడు అనగా బిజినెస్ అడుగుతారు, బిజినెస్ అనగా వెళ్ళిపోతున్నారు. ఇంత మనం సీరియస్ ఇంత మాట్లాడుతాడు, పెళ్ళి అవుతుందా కదా మనం చేసుకుంటాం. పెళ్ళి అవుతుందా కాదా క్వశ్చన్ కాదు, మనోడికి ఆల్రెడీ నడుస్తున్నాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చెప్పట్లేదు అంతే. 3 వచ్చినాయి, హోల్డ్ ఆన్లు ఉన్నాయి. హోల్డ్ ఆన్ కూడా కాదురా, చేసుకోవాలి, ఏది వచ్చింది చేసుకుంటాం అట్లేం లేదు. కానీ ఏంటంటే బిజినెస్ అనగా ఎవరు ముంగడికి వస్తలేదు. నేను ఇక్కడ పాయింట్ చెప్తాను, బిజినెస్ అంటే నాకు ఎందుకు అర్థం కాదు. మనం ఉన్నాం, మనం అందరం వ్యాపారాలు చేస్తున్నాం, నచ్చితే ఆఫీస్కి పోతాం, లేదంటే ఇంట్లో కూర్చుంటాం హాయిగా. ఇప్పుడు అదే జాబ్ కూడా అనుకో సచ్చినట్టు పోవాలి, ఓ 10 మందికి ఆన్సర్ చేయాలి. నెలకి తిప్పి ఎంత కష్టపడ్డాడు తెచ్చేదంతా కదే. ఎంత జాబ్ చేసినా వాడు ఎండ్ ఆఫ్ ది డే సాలరీ అంతా కూడా వాడు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కదా చేయడం. అదేంటి వాళ్ళకి అర్థం కాదు, అదే సాటిస్ఫాక్షన్. అంటే అది ఇన్సెక్యూర్మెంట్ నాకు అర్థం కావట్లేదు. జాబ్ అయితే సెక్యూర్డ్ లైఫ్, బిజినెస్ అయితే సెక్యూరిటీ ఉండదు. ఏదంటే జాబ్ బిజినెస్ ఎప్పుడు ఉంటుందో ఉండదో ఎట్లా కానీ అర్థం చేసుకుని ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు వాడు జాబ్ చేస్తుండే కూడా బిజినెస్ బిజినెస్ చేస్తే వీడు జాబ్ చేస్తున్నాడు, ఎవడో బిజినెస్ చేస్తే వీడు జాబ్ చేస్తున్నాడు, వీడు ఓన్ గా ఏం చేస్తున్నాడు కదా. అదే కదా నేను కూడా ఇప్పుడు మనం ఉన్నాం హ్యాపీగా ఒక ఫ్యామిలీ ట్రిప్ పోవాలి, పిల్లలకు చెప్పి మీరు చూసుకోండి మనం హ్యాపీగా మనం 1 రోజులు తిరిగి వస్తాం. మరి ఏ రోజు ట్రిప్ పోయిన ఎప్పుడు పోయినా మండే మార్నింగ్ స్టార్ట్ అవుతాం. మనం ఏ రోజు అంత వీకెండ్ పోయినా మనం ట్రిప్ లకి అది మనం మండే మార్నింగ్ స్టార్ట్ అవుతాం. ఈ ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చి మండే మార్నింగ్ స్టార్ట్ అవ్వమని ట్రిప్ ఆఫీస్ ట్రిప్స్ లో అందరూ ఐటీ వాళ్ళు అంటారు.
మేము ప్రశాంతంగా మండే మార్నింగ్ స్టార్ట్ చేస్తామంటే వీకెండ్స్ పెట్టాలంతా రద్దీ ప్లేస్ వీక్ డేస్ లో పోతే ఇట్లా మనకు ఇట్లా VIP ట్రీట్మెంట్ ఆయన రమ్మను సెలవు పెట్టి రమ్మనండి అది బాస్ గడి సెలవు ముగిస్తాడు అలా బాస్ గడి ఎందుకంటే మండే పోతారు కాబట్టి. నా పర్సనల్ గా నా ఫ్రెండ్స్ ఉన్నారు భయ్య ఈ ఎట్లా అంటే రారా భయ్ ఎట్లా వెళ్దాం రారా అంటే లేదు మామ మనం ఐషాడే ఉన్నాడు ఇక. అక్కడ దాకా గతం మనం ఎన్ని ట్రిప్పులు వేసినప్పుడు నుంచి వాడు అసలు ఎప్పుడు కానీ మామ లీవ్ లేదు మామ ఇది లేదు మామ అది లేదు మామ మనోడు ఇంత అంటుంటాడు. బతికే కాదు మనోడు వీక్ డేస్ ట్రిప్ లకు పోతాడు. నీ ఎంప్లాయీస్ కి ఇస్తున్నావా వీక్ డేస్? ఇది వ్యాపారం వ్యాపారం ఇది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైంది ఇది అర్థమైతే మనం బాగుపడతాం. బిజినెస్ చేసుకుంటా అంటే సపోర్ట్ చేస్తాం. నేను వాస్తవం చెప్పాలంటే నా హోల్ టీమ్ ని ఒకటే చెప్తాను, అందరు మెచ్యూర్ అవ్వడం కానీ బిజినెస్ ఇస్ ద లైఫ్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే జాబ్ ఇవి ఏమి ఉండదు, నేను ఇప్పుడు ఉంటుంది తర్వాత ఐటీ అంటారు రా ఇంకో 10 ఏళ్ళ ఏ టేక్ ఓవర్ చేస్తుంది. ఏం చేస్తారు వీళ్ళందరూ అప్పుడు? ఏం చేస్తారు? ఇప్పుడు కాదు కాదు చెప్తే నేను చెప్తా. కాదు జస్ట్ బెల్లం వేసుకొని నాకు ఇప్పుడు అదే ఏ వచ్చినా కానీ నువ్వే ఇల్లు కట్టియాలి, నేనే బుక్లో అమ్మా. అదే ఇది మాత్రం కన్ఫర్మ్. ఏ రాగానే హైదరాబాద్ లో ఒక మార్పులు జరుగుతుంది. ఏం తెలుసా, అమీర్పేటలో పైథాన్ ఇవన్నీ బోర్డులు పోయి ఏ బోర్డు ఈ మందంతా ఏం చేస్తుంది, ఆఫీస్ లో సెలవు పెట్టు ఆ కోచింగ్ సెంటర్ పోయి ఆడ ఏ నేర్చుకుని మళ్ళీ అప్లై చేసుకుంటాడు. అది మధ్య ఒక రీల్ వస్తుంది బాగా, ఏంటంటే వాడు కారు ఇట్లా వచ్చి ఇట్లా ఆపుకుంటాడు, ఇట్లా పక్కన ఇట్లా రోడ్ మీద ఇట్లా 10-15 మంది ఇట్లా నిల్చొని ఉంటారు. ఏంది ఇట్లా టవల్ వేసుకుని ఇట్లా, అదేంటి బీహార్ వాళ్ళు ఉంటారు వెబ్సైట్ డిజైనింగ్ बजट कितने होता है? 1000 रुपए 300 देगा दोनों आ जाएंगे. इंकोट अच्छी HTML में करूंगा 100 रुपए సో బేసిక్లీ ఇట్లాంటి వాళ్ళకి కావాలనుకుంటారు అమ్మాయిలు. అమ్మాయిలు కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మలు. అమ్మాయిలు ఇక్కడ పాయింట్ మర్చిపోతున్నారు. ఈ రిక్వైర్మెంట్స్ అని అమ్మాయి వాళ్ళ అమ్మలు. ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది, అది వేరే విషయం. లేదు మామ, నేను ఫేస్ చేశాను. నా ఫ్రెండ్ చూసా ఒక లిటరల్ గా నేను వాడితో పాటు ఏదో అప్పుడు కొత్త స్టార్ట్ అవుతుంటే వెళ్ళాను నేను కూడా సంబంధానికి. క్వశ్చన్లు ఇవే వస్తుండే వాడికి. తర్వాత సర్లే మనకేం వస్తుంది, 6 అడుగులు ఉన్నాం కదా ఏదో మంచి సంబంధం రాదా నేను కూర్చుంటే నాకు కూడా ఇవే అవుతున్నాయి ఇప్పుడు. పాపం ఎడిపోతుంది. పాపం ఏం పాపం భయ్యా, అదే మనల్ని వచ్చి జాలి హ్యాపీ ఫీల్ అవుతాం కదా. జాలి పట్టుకున్నాను. ఏడు అందుకు పోలే ఇది చూడబోయే పిల్లకి చెల్లెన అక్కడ సెట్ అయితే సెట్ అవుతుందేమో చూసుకున్నా, ఏది కాదు వాడు సెట్ అయ్యింది బాగానే హ్యాపీ. అంతేలే, ఏదో లైఫ్ లో ఏదో సెటిల్ అయితే హ్యాపీ. కానీ ఒకట్రా నాకు ఒక బాధ ఏంటంటే, నాకు నిజంగా ఎవరు పెళ్ళి వెళ్ళిపోతున్నారు నిజంగా బయట చూస్తే మార్కెట్లో. అయితే అయినాక వాడు ఏం చేస్తుండో అనేది ఇంపార్టెంట్. అది ఒడికి కావాలి, అది ఒడికి కావాలి, వాడికి ఒకటికే కావాలి. అది అట్లాంటి చేసేసుకో మరి, కళ్ళ మూసుకొని పెళ్ళి ఓడికి కావాలి కావాలి కదా. కానీ అంటే నేను కూడా చూసినా మామ ఎట్లా అంటే జనరల్ మన జనరేషన్ వాళ్ళు, మన సీనియర్ కజిన్స్ వాళ్ళు, మన చుట్టుపక్కల, అరే దీనికి పెళ్లి విషయంలో ఇబ్బంది కాదు అని అనుకున్నాడల్లా వాడు లీస్ట్ 30 ఏళ్ళకైతే చేసుకున్నాడు. 30 ఏళ్ళు పట్టింది వాడు పెళ్లి చేసుకోవాలి. ఏదో రకమైన రిజెక్షన్ అంటే వీనికి కష్టంగా ఉండదు, పెళ్లి చేసుకుంటాడు ప్రాబ్లం లేదనుకుంటాడు. చాలా మంది ఉన్నారు, ఉన్నాయి కొన్ని సీన్లు ఉన్నాయి మా బతుకులో కూడా ఇట్లా. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ముగ్గురు కానివ్వండి, నేను వెళ్తాను. ఇంకా వెళ్తాం మేము కూడా. సరే కొద్దిగా ఎండిపోయిన మండి నడు ఇక పెడదాం. తగలెట్టండి సార్, మైనస్ ఇచ్చిండు సాంబశివరావు గారు తగలెట్టండి. మైనస్ ఇచ్చింది. ఎట్లా మా ఎట్లా ఇస్తుంది మైనస్ ఎట్లా ఇస్తుంది చెప్పు అసలు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది. గవర్నమెంట్ బ్యాన్ చేసి అన్నారు, మైనస్ ఇస్తారు ఏంది అసలు. గవర్నమెంట్ చాలా బ్యాన్ చేసింది, అన్ని నడుస్తున్నాయి కదా. టేస్ట్ టాక్ కూడా ఇంత మాట్లాడతాం, ఇప్పుడు దెంగి తింటాం మనమే మైనస్ చేసుకోండి. పెళ్లి అయితే చేసుకోకండి, చేసుకోవాలి బ్రో. మీరిద్దరు మనం పోదాం. పెళ్లి చేసుకోండి, ప్లేట్ పట్టరా. చేసుకుంటాం